అమరావతి సిటీ కమిటీ సభ్యులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కమిటీ తరఫున ఈరోజు మన అమరావతి సిటీ కమిటీ సభ్యులు అసిస్టెంట్ సెక్రటరీ గారి నుండి వర్ర కృష్ణ గారి 47వ పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వారి గురించి తెలియజేయాలంటే దాదాపు 25 ఇయర్స్ నుంచి దాదాపు ఈ 47 ఏళ్ళలో 25 ఏళ్ళ నుంచి పయనించి వారు ఈ షటిల్ ఆటని ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నో కోర్టుని మెయింటైన్ చేసి ఉన్నారు. ఆ తర్వాత మన కమిటీలోకి వచ్చిన తర్వాత మన కమిటీ తరఫున మనం ఏం ఆర్గనైజ్ చేసినా కానీ ఏది బిల్డప్ చేసినా కానీ వారు ముందుండి కోర్టు పర్యవేక్షణ కానీ అలాగే మన కన్స్ట్రక్షన్ సంబంధించి ఏమైనా బిల్డప్ చేయాలన్నా కానీ వారు ముందుండి ఈ కోర్టుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ పుట్టినరోజు మరింత జరుపుకోవాలని ముందు అష్టైశ్వర్యాలు సుఖంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన ఆర్గనైజ్ సెక్రటరీ గారు అంచెల సుబ్బారావు గారు, అలాగే మన కమిటీ సభ్యులు వాగ్దేవి కాలేజీ సెక్రటరీ కరెస్పాండెంట్ గారు ప్లస్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీ గారి నుండి రాజకీయ గారు మాట్లాడుతున్నారు. అందరికీ శుభోదయం. అందరికీ ప్రథమంగా ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన అమరావతి షటిల్ కమిటీ మిత్ర బృందం అందరూ కూడా కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మన షటిల్ కమిటీ మిత్రుడైనటువంటి వర్ర వెంకటకృష్ణారావు గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారు ఈ అమరావతి షటిల్ కమిటీ యొక్క కోర్టుకి విశేష కృషిని అందిస్తున్నటువంటి కృష్ణ గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారు ఆరోగ్యంగా క్షేమంగా ఇలానే అమరావతి షటిల్ కమిటీలో ఎప్పుడూ వారి యొక్క సేవలు అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. కమిటీ సభ్యులు శాలేపురం మండల ఏఈ గారు ప్రిన్సిపల్ గారు నెల్లూరు ఏడుకొండల గారు ఎమ్మెల్యే మేము సందర్శిస్తున్నాం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు జన్మదినం కృష్ణ గారికి మంచి ఆరోగ్యం కలగాలని అనుకుంటూ ప్రార్థిస్తున్నాం. కృష్ణ అంటే అమరావతి కమిటీలో మంచి యాక్టివ్ మెంబరు. కోర్టు ఎటువంటి పనున్నా కూడా నాకు నుండే అని కాకుండా ప్రతిస్తున్న ఉద్దేశం లేకుండా ఇది నాది అనే మనస్తత్వంతో ఎంతో హార్డ్ వర్క్ చేయడంలో మన కోర్టులో నెంబర్ వన్ ఉన్నారు కృష్ణ గారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళు నిన్ను నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని మనం ఒకసారి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. మన వర్రాకృష్ణ గారు కోచ్ 1గా ప్రజలు చెంది ఉన్నారు మన కోర్టులో. ఇప్పుడు కోచ్ 2 గారు మన మేరీ వెంకటేశ్వర గారు అమలు మీద సందర్శన వర్గం కోసం ఇప్పుడు మన ప్రకాష్ నగర్ మన కమిటీ యొక్క చిరుతుపులి రంగారావు గారు ఎమ్మెల్యే సందర్శన అమరావతి షటిల్ కోర్టులో ఆడుతున్నటువంటి ప్లేయర్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వర్రాకృష్ణ గారికి ముఖ్యంగా ఈశ్వ హ్యాపీ బర్త్డే అండి. ఈ షటిల్ కోర్టులో వన్ ఆఫ్ ద ఇక్కడ ఏదైనా వర్క్ బిల్డప్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను తర్వాత ఎవరైనా
ఆర్గనైజింగ్ చేస్తాడు, వర్క్ చేస్తాడు. నాకెందుకు అని తప్పించుకోకుండా పాపం దానికి అతన్ని అభినందించాలి. చాలా మంది దాకా కాకుండా, ముఖ్యంగా నాలా కూడా కాకుండా నన్ను క్షమించండి. నేను ఎక్కువగా పనిచేయలేదు. రివర్స్ చేస్తాడు. వాస్తవం అంతే. నకారాలు ఉన్నాడు. వాస్తవం. నేను పనులు చాలే. ఇప్పుడు మన కమిటీ సభ్యులు మోత్కూరి వెంకటేష్ గారు కలిసి మాట్లాడారు. హ్యాపీ బర్త్డే అది ముందే చెప్పేశాడు. కస్టమర్ ఇదేంటి అడగలేదు. ఇప్పుడు ఏం ఆడుతున్నారు? బర్త్డే బాయ్ మన అసిస్టెంట్ సెక్రటరీ ప్లస్ కోచ్, మన కమిటీ కోచ్ శ్రీ బోధా కృష్ణ గారు వారు వాల్యుబుల్ మెసేజ్ వాళ్ళు ముందుగా ఈరోజు మన సోదరులకి, కమిటీ సభ్యులకి, సోదరులు, మిత్రులు, స్వయం రాసినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మకర సంక్రాంతి, అంటే ఇది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అంటాం. ఇది గతించిపోయినటువంటి రోజుల కంటే అద్భుతమైన రోజులు, మంచి రోజులు వస్తాయనేటువంటి హిందూ నానుడితో ప్రారంభించేటువంటి తొలి పండుగ అన్నమాట. వాస్తవానికి సూర్యుడిని వచ్చే వాళ్ళకి. అలానే ఈ రోజు నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలానే అందరికీ కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి వసుదైవ కుటుంబం అనే ఒక స్ఫూర్తి ఉంది. అందరికీ కూడా మంచి జరగాలని, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని, ఏమైనా ఉంటే అవన్నీ కూడా మాటల ద్వారా తెగిపోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరం హ్యాపీగా ఉండాలి. అందులో మనం కూడా ఒకరిగా ఆనందంగా ఉండాలి. ఇదే భారతీయ తత్వం. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోండి. కమిటీ ప్రజలు వీళ్ళందరూ కూడా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని చోట్ల కూడా, అన్నింటిని కూడా వదిలేసి అందరం కలిసిపోయి ఒక కుటుంబంగా ఉంటాం. ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం. ఈ ఆరోగ్యం కోసమే మనం అందరం కలిసిమెలిసి ఒక కుటుంబంగా ఏర్పడ్డాం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏమన్నా మన చేతుకున్నటువంటి 5 ఏళ్ళు కూడా ఒకేలాగా ఉంటాం. అలానే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అవన్నీ కూడా సర్దుకొని కలిసిపోయి జీవించడం అనేది మనం అనాదిగా చూస్తున్నాం. అలాంటిదే ఈ కుటుంబం ఇక్కడ ఈ కమిటీలో కూడా చూడటం జరుగుతుంది. అందరం కూడా ఆనందంగా ఉండాలి, హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఈరోజు నా జన్మదిన వేడుకలు ఇంత ఆహ్లాదంగా ఆనందకరంగా చేసినటువంటి మన కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంకొకసారి అందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం. కోర్టులో పని మనిషి బోధాకృష్ణ గారు, పని దొంగ ఆయనే ఒప్పుకుంటున్నాడు. అంటే సరిపోయింది. అన్నా రికార్డ్ అవుతుంది. ఓకేనా? నువ్వు పెట్టు ఇవ్వరే ఇంకా బ్రాహ్మణ కోసం బ్రాహ్మణ కోసం